హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి మనం ఐసీటీ ఎక్స్‌ప్లోర్ చేసేద్దాము. ఐసీటీ అనేది ఒక ప్లేస్. అక్కడ ఇండోర్ థీమ్ పార్క్, అవుట్‌డోర్ థీమ్ పార్క్ అండ్ స్నో వరల్డ్ ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. గో కార్ట్ గూడా ఉంది. సో, నాతో పాటు మీరు వచ్చేసేయండి. ఎక్స్‌ప్లోర్ చేసేద్దాం న్యూ ప్లేస్ టుడే. సో ఇక్కడేమో గో కార్ట్ చేయొచ్చు. ఎంత పెద్ద ట్రాక్ ఉందో చూడండి గో కార్ట్కి. అవుట్డోర్ గో కార్ట్ ఇది. ఒకటి ఇండోర్ గో కార్ట్ కూడా ఉంది ఇక్కడ. ఇది అవుట్డోర్ గో కార్ట్. మేము ఆఫ్టర్నూన్ వచ్చాము, సో ఇంకా ఓపెన్ కాలేదు. ఈవినింగ్ టైం అయితే ఓపెన్ అవుతుంది. సో మేము ఈ టుడే వచ్చేసింది మెయిన్ స్నో వాక్ కోసం. స్నో వాక్ లోపల ఆర్టిఫిషియల్ స్నో వేస్తారు. సో స్నో వాక్ కోసం వచ్చాము ఈరోజు మనం. నేను టికెట్స్ ఆన్లైన్లోనే కొనేసుకున్నాను. చలో రండి చూసేద్దాం. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది ఈరోజు, అందుకే చల్లగా స్నో వాక్ చేసేద్దాం ఎండలో. సో హైట్ వచ్చేసి 90 సెంటీమీటర్ అబౌవ్ ఉండాలి. మలేషియన్స్కి ప్రైస్ వచ్చేసి 65, నాన్ మలేషియన్స్కి 75. సో మనం అందరూ ఫారినర్స్కి 75 రింగిట్ అండి పర్ పర్సన్. ఇది టికెటింగ్ కౌంటర్. మేమైతే ఆన్లైన్లో టికెట్ తీసుకున్నాము. లాకర్ అండ్ కాంబో. రెడ్ అండ్ వైట్. Thank you. Take a locker, you should receive the locker stuff. This side, okay. Locker number? If the receiver stuff, we show you. Okay. Thank you. టికెట్ ప్రైస్‌లో జాకెట్ అండ్ షూ ప్రైజెస్ ఇంక్లూడెడ్ ఉన్నాయి. అంటే అది రెంటల్ లాగా అనమాట. మనం యూజ్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలి. కానీ మనకి దాంతో పాటు ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా యాక్సెసరీస్ కావాలంటే బై చేసుకోవాలి. నేనైతే గ్లౌజెస్ అండ్ ఇయర్ ప్లగ్స్ అయితే ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ తీసుకున్నాను. ఎందుకంటే గూగుల్ రివ్యూస్‌లో చాలామంది కమెంట్ చేశారు, రివ్యూస్ ఇచ్చారు. లోపల చాలా చల్లగా ఉంటుంది, ఈ యాడ్ ఆన్స్ బై చేయండి అని సజెస్ట్ చేశారు. సో ఆ సజెషన్స్ని బట్టి నేను తీసుకున్నాను. అండ్ అది కరెక్టే కూడా. లోపల చాలా చల్లగా ఉంది. అండ్ ఇక్కడ ఒక లాకర్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు, మనం ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం జాకెట్ కలెక్ట్ చేసుకుందాం. లాకర్ కా పిక్చర్ తీసుకుంటున్నా. లాకర్కి ఇస్తే ఇది జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేకుంటే షూస్ వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి మనం జాకెట్ కలెక్ట్ చేసుకుందాం. సార్ ఆరెంజ్. अच्छा है, छोटा है बच्चे. Let's go. ఎక్కడ వెళ్ళిన టూరిస్ట్ ప్లేసెస్లో మోస్ట్లీ ఇలా ఫోటోగ్రాఫర్స్ అయితే ఖచ్చితంగా ఉంటారు. ఫొటోస్ వాళ్ళే పోజెస్ చెప్పి తీస్తారు. మనకి నచ్చితేనే పే చేసి తీసుకోవాలి, లేకుంటే అవసరం లేదు. ఇది మొత్తం స్మూత్ చేశారు. చైర్ చాలా తెల్లగా ఉంది. పొగలు కూడా వచ్చేస్తున్నాయి దీంట్లో నుంచి. ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. ఇలాంటి యాక్టివిటీ ఏరియాస్, ప్లే ఏరియాస్ అంటే నాకు చాలా ఇష్టము. మన లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ బయటికి వచ్చేస్తుంది ఇలాంటి ఏరియాస్కి వెళ్తే. మీకు కూడా నా అలాగే ఇలాంటి ప్లేసెస్ ఇష్టమా? యాక్టివిటీ ఏరియాస్, ప్లే ఏరియాస్ కమెంట్లో చెప్పేయండి. ఇదంతా స్నోతోనే కట్టారు. స్నో మ్యాన్ ఫోటో. Yeah, fantastic. Oh, that's great. Just a minute. I want that. बच्चों जरा देर खेल लेंगे, चलो बच्चों. కొరదనం పోలేదా? Hey,
ఇగ్లూ ఇగ్లూకే పాస్ జాయింగే, ఇగ్లూకే పాస్ జాయింగే. లోపల చల్లగా ఉంది, ఇగ్లూలో కూర్చున్నాను. Hello, how are you? I am under the water. Please help me. Here too much raining. చాలా చల్లగా ఉంది. వస్తా తుదా కట్టా. నాకే బతకదు, నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. లోపల వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అయితే చాలా తగ్గిపోతుంది. చాలా చల్లగా ఉంది అసలు. లోపల ఎంత డీప్గా వెళ్తుంటే అంత టెంపరేచర్ తగ్గుతుండే. అండ్ అసలు అన్బెరబుల్ చల్లగా ఉంది. నాకైతే చాలా ఎక్కువ చలి అవుతుంది. లోపలైతే ఇలా స్నో డేర్స్ అవన్నీ చాలా మంచిగా కట్టారు బొమ్మలు. చూడండి ఇక్కడ క్రిస్మస్ తాత కూడా ఉన్నాడు. పదండి మనం శాంతా క్లాస్ తో కలుద్దాం. ఈ శాంటా క్లాస్కి చూడండి మొత్తం హెయిర్ కూడా స్నో అయితే వచ్చేసింది. మొత్తము చాలా చల్లగా ఉంది ఇక్కడ టెంపరేచరు. స్నో మ్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ లోపల. పిల్లలు చూడండి అసలు ఎంత చలిలో ఎలా ఆడుకుంటున్నారో. నాకే ఎంత చలి ఉడుతుంది. చిన్నపిల్లలకు అసలు చలి అనిపించడం లేదేమో. ఎంత బాగా ఆడుకుంటున్నారు అసలు ఇంత చలిలో. చాలా చల్లగా ఉంది లోపల అసలు. ఇది నా ఫేవరెట్. ఇలాంటివి బాల్స్లో ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. చిన్నప్పుడు చందన బ్రదర్స్ దగ్గర ఒకటి ఉండేది. నేను ప్రతి సండే వెళ్ళేదాన్ని ఆడుకోవడానికి. ఇప్పుడు తీసేశారు. నాకు ఈ చిన్న చిన్న బాల్స్తో ఆడుకోవడం అంటే చాలా ఇష్టము. మీరు కూడా వెళ్ళారా ఎప్పుడైనా? కర్నూలులో ఉన్న వాళ్ళు చందన బ్రదర్స్ దగ్గర ఇలాంటి బాల్స్తో ఆడుకున్నారా? కమెంట్ చేసేయండి. ఇది వేరే థీమ్ పార్క్. స్నో వరల్డ్ కాకుండా ఇది వర్చువల్ స్నో ఫాల్ అవుతుంది ఇక్కడ. సో మేము వర్చువల్ 3D స్నోఫాల్ చూడడానికి వచ్చాము. కానీ ఈరోజు అది మెయింటెనెన్స్లో ఉందంట. సో అదైతే చూడలేకపోయాము. కానీ ఇక్కడ మేము గేమ్స్ ఆడుకున్నాము. అండ్ ఇమ్మెన్సివ్ థీమ్ రూమ్ ఉన్నాయి ఇక్కడ. సో ఇమ్మెన్సివ్ థీమ్ రూమ్స్ అంటే ఒక రూమ్లో 3D లైట్స్ వేస్తారు. మనం ఆ వరల్డ్లో వెళ్ళేలాగా కనిపిస్తుంది. సో అదైతే చూసేసాము. మీరు కూడా చూసేయండి. ఈ గేమ్స్కి ఇవన్నీ ఎక్స్ట్రా పే చేయాల్సిన ఏం అవసరం లేదు. అన్నీ టికెట్లోనే ఇంక్లూడెడ్. సో మేము ఎంట్రీ టికెట్ తీసుకున్నాం కదా. సో ఎంతసేపు అయినా గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ ఎంతసేపు అయినా రూమ్లో వర్చువల్ రూమ్లో ఉండొచ్చు. సో నేనైతే చాలాసేపు అయితే గేమ్స్ అయితే ఆడుకున్నాను. ఇది చూడండి కింగ్ కాంగ్ చేయి కూడా ఉంది ఇక్కడ. చూపిస్తాను వెయిట్. డైనోసార్ కూడా ఉంది చూడండి. రియల్గా కనిపిస్తుంది అసలు. టచ్ చేస్తే అది సౌండ్ కూడా చేస్తుంది. మెసేజ్ మూవీలో ఉన్న ఎలిఫెంట్ చాలా బాగుంది. దీన్ని చూడండి ఎలా మూవ్ అవుతుందో.
इधर ऐसे चलो. ఈ ఇమ్మెన్స్యూ మ్యూజియం, ఇమ్మెన్స్యూ రూమ్ అన్నమాట ఇవన్నీ. ఇవి 3D రూమ్స్, లైట్స్ అవన్నీ. మన ఆ వరల్డ్‌లో వెళ్ళిపోయేలాగా ఉంటది ఈ లైట్స్. అక్కడ ఉంటే ఆ మ్యూజిక్‌కి, ఆ లైటింగ్స్‌కి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. సో సన్‌సెట్ గూడా అయిపోతుందండి. ఈవినింగ్ అయిపోయింది. ఆఫ్టర్‌నూన్ అలా వచ్చాము. ఈవినింగ్ అయిపోయింది. ఈ 2 ప్లేసెస్ కవర్ చేసే లోపలే. ఇంకా ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి. వ్యాక్స్ స్టాచ్యూ, మ్యూజియమ్స్ అలా చాలా ఉన్నాయి. నేనైతే ఈ 2 ప్లేసెస్‌కి వెళ్ళాను. కానీ హోల్ డే ప్లాన్ చేయొచ్చు ఇక్కడ మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఇది చూడండి, నైట్ అవుట్‌డోర్ థీమ్ పార్క్ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి గూడా. ఒక టికెట్ ఐ థింక్ సింగిల్ ఎంట్రీ టికెట్ అనుకుంటా ఇక్కడ కూడా. ఒక టికెట్ తీసుకుంటే అన్ని రైడ్స్ చేయొచ్చు అండ్ హోల్ డే స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతో ఇక్కడ. ఈ లైటింగ్స్, ఈ నైట్ టైమ్స్‌కి లైటింగ్స్ కూడా చాలా మంచిగా డెకరేషన్ చేశారు. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు లైట్స్‌తో. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా. పైన చూడండి ఎలా వెళ్తుందో బండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి లైట్స్ ఇవన్నీ. కానీ నేను ఈ థీమ్ పార్క్ అయితే టికెట్స్ కొనలేదు. జస్ట్ ఆ 2 ప్లేసెస్‌కి అయితే కొన్నాను. నెక్స్ట్ టైం వస్తే ఈ గేమ్స్ కూడా టికెట్స్ కొనేస్తాను ఆన్‌లైన్‌లో. సో టుడే ట్రిప్ ఇదే అండి, నా ఐసిటీ ట్రిప్. సో నా వీడియో మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్ బాయ్.